శ్రీనగర్ ఎన్ఐటీకి చెందిన 33 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీలోని ఏపీ భవన్కు చేరుకున్నారు. విద్యార్థులు ఒక్కసారిగా తరలి రావడంతో ఏపీ భవన్ అధికారులు వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్ఐటీలో ప్రశాంత వాతావరణం లేకపోవడం వల్లే స్వస్థలాలకు వెళ్లిపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. తమను వేరే కాలేజీకి మార్చాలని, తమ సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి వినతిపత్రం సమర్పిస్తామని అన్నారు. లోకల్ వాళ్ళు ఏం చేశారంటే ఒక గ్రీన్ ఫ్లాగ్ను మా కాలేజీలో ఎగరేశారు. వాళ్ళని ఏమని లేదు, అది ఎన్ఐటీ కాశ్మీర్ అయినా ఇండియాలో కానీ మీ ఇండియా ఫ్లాగ్ ఎగరేసినందుకు మా మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసి మా మీద టీయర్ గ్యాస్ ప్రయోగించారండి. ఇది మాత్రం చాలా దారుణం అండి. మా గొడవలు జరుగుతున్నప్పుడు ఇంకా ఆమె సీఎం కాలేదండి. మా గొడవలు స్టార్ట్ అయినాక ఆమె సీఎంగా తీసుకుందండి. ఆ పనిలోనే బిజీగా ఉంది కానీ మా గురించి మాత్రం పట్టించుకోలేదండి. తను ఎన్ఐటీ షిఫ్ట్ కావాలండి, అదొక డిమాండ్, మాది మెయిన్ డిమాండ్. ఆ తర్వాత జేకే పోలీస్ మీద యాక్షన్ కంపల్సరీ తీసుకోవాలండి, అది మాత్రం కంపల్సరీ. ఇంకా మీడియాకి తెలియని విషయం ఏంటంటే అక్కడ ఫైరింగ్ కూడా జరిగిందండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అక్కడ లోకల్స్లో కానీ, కాశ్మీరీ వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. అంటే అక్కడ లోకల్ బయట వాళ్ళు ఏంటంటే మా మీద రాలిస్తున్నారు, మా హాస్టల్స్ మీద బయట నుంచి రాలిసరడం వల్ల చాలామంది తల కూడా బద్దలైందండి, చాలామంది కుట్లు పడ్డాయి. ఇంకా మా అడ్మినిస్ట్రేషన్స్ వాళ్ళు అయితే మాకు వార్నింగ్ ఇస్తున్నారండి, మీరు ఎలా పాస్ అవుతారు, మీరు ఎలా డిగ్రీ తీసుకొని వెళ్తారని చూస్తామని కూడా ఇలా అన్నారు. అలాంటి పరిస్థితులు మేము ఎలా ఉండాలండి? అసలు మాకు భద్రతనే లేదు అక్కడ. గొడవ ఎందుకు జరిగింది అంటే అక్కడ కాశ్మీర్ వాళ్ళకంటే ఇండియా వాళ్ళు అంటే అస్సలు ఇష్టం లేదండి, అస్సలు పడదు వాళ్ళకు. ఇండియన్స్ వాళ్ళంటే ఎలానో చూస్తారనమాట. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీఆర్ నాట్ ఇండియన్స్, వీఆర్ కాశ్మీరీ అని వాళ్ళు అలా చెప్పుకుంటారండి. ఇంకా వాళ్ళు అసలు గోడల మీద కూడా రాసుకుంటారండి ఇండియా అని, ఏదో బ్యాడ్ స్లోగన్స్ అన్నీ రాస్తారండి గోడల మీద. మేము జస్ట్ చూసి వెళ్ళిపోతామండి, ఎందుకంటే ఆ ఏరియా వాళ్ళది. మేమైనా తిరుగుబడితే వాళ్ళు మమ్మల్ని కొడతారని భయంతో మేము ఇన్ని రోజులు లోపల దాచిపెట్టుకున్నామండి. మొన్న జరిగిన సంఘటన వల్ల మేము జస్ట్ ఓపెన్ అయ్యాం. ఇంకా మా కాలేజ్ కూడా మొత్తం మమ్మల్ని ఆపడానికి ఫుల్ ట్రై చేస్తాం.